ఓకే, న్యూ పార్ట్ డిజైన్ యూస్ డిఫాల్ట్ టెంప్లెట్ తీసేసాను. ఏమైతే నేమ్ కావాలో నేమ్ రీనేమ్ చేసుకోండి. ఓకే, ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ యాక్టివేట్ చేసుకొని ఓకే. జస్ట్ ఏ సెకండ్, ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం షేప్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇంజనీరింగ్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ప్యాటర్న్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్లో అడ్వాన్స్డ్ టూల్స్ అనేది ఇంకా చూడలేదు. అడ్వాన్స్డ్ టూల్లో ఫస్ట్ వన్ వచ్చి టొరాయిడల్ బెండ్. జస్ట్ ఒక టైర్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాను. రెక్టాంగిల్ కమాండ్ సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఎక్స్ట్రూడ్, రొటేట్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ ఎంత అయితే కావాలో ఎక్స్ట్రూడ్ లెంత్ అనేది ఇచ్చేస్తాం. 600 ఇస్తున్నాను. 600 ఇచ్చి ఎంటర్. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఒక 1000 ఇచ్చేస్తాం. 1000 ఇచ్చేసి ఓకే. ఎక్స్ట్రూడ్ అయితే 1000 ఎంఎంతో ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకేం కావాలంటే టొరాయిడల్ బెండ్ కావాలి కాబట్టి టొరాయిడల్ బెండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. యాక్టివేట్ చేసుకొని రెఫరెన్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ సెలెక్ట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు చూసినారంటే నాకు ఇలా అవసరం లేదు, వర్టికల్గా వచ్చింది. నాకు హారిజంటల్గా కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్కెచ్ సెటప్, ఇది మీకు చెప్పలేదు, స్కెచ్ సెటప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని నాకు రైట్ సైడ్ రొటేట్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ రొటేట్ చేసుకుంటున్నాను. ఇలాగ స్కెచ్ సెటప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంపల్సరీ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టాలా కాబట్టి నేను కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మిడిల్ మౌస్ బటన్. నాకు ఎలాగైతే బెండ్ అవ్వాలో ఆ షేప్లో ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాను. ఆర్క్లో ఒక 3 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఆర్క్ ఎంతైతే బెండ్ రేడియస్ ఉందో అదే బెండ్ రేడియస్తో ఈ సాలిడ్ ఎక్స్ట్రూడ్ కూడా బెండ్ అవుతుంది. ఓకే, చూసినారంటే బెండ్ అయింటుంది. ఓకేనా, ఇలాగా మీరు బెండ్ చేసుకోవాలంటే ఇలా బెండ్ చేసుకోవచ్చు. బెండ్ చేసుకొని అంతకుముందు దీని మీద ఇంకా మనకి కట్ షేప్స్ అంతా రావాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రిప్స్ లాగా ఉంటుంది టైర్స్లో చూసినారంటే అది రప్పించాలంటే ఇది క్లోజ్ చేసుకునేసాను. పైన ఉండే ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్, జస్ట్ మనకి ఏదైతే షేప్ కావాలో నేను స్లాంటెడ్ రెక్టాంగిల్ తీసుకుంటాను. స్లాంటెడ్ రెక్టాంగిల్, ఇలా చేసుకుంటున్నాను. అండ్ దెన్ దీన్ని ఓకే. ఎక్స్ట్రూడ్ కావాలంటే ఎక్స్ట్రూడ్ చేసుకోండి. కట్ చేయాలనుకుంటే కట్ చేసేయండి. దట్స్ యువర్ విష్. నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం. ఓకే, నాకు చాలు. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ట్రూడ్ని సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్, డైరెక్షన్ ప్యాటర్న్ తీసుకుంటాను. డైరెక్షన్ ప్యాటర్న్, ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ డైరెక్షన్ తీసుకొని ఇంకొక ఎడ్జ్. సెకండ్ డైరెక్షన్లో నాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మార్చుకుంటున్నాను. ఒక 30 ఇచ్చి ఎంటర్. 30 అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక 15. ఓకేనా, ఇలా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ప్యాటర్న్ అయితే మనకి క్రియేట్ అయింది, కనిపిస్తుందా? ఇప్పుడు కావాలంటే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళండి. టొరాయిడల్ బెండ్, ఫ్రంట్ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్లోకి వెళ్ళేసి సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్, స్కెచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. రొటేట్ అయి నిలబడింది. ఇప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ నాకు ఇక్కడ కావాలా. మిడిల్ మౌస్ బటన్, ఆర్క్ అనే కమాండ్ తీసుకుంటాను. కొంచెం పైకి ప్యాన్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని ప్యాన్ చేసుకోండి. ఆర్క్ రేడియస్ ఎంత అయితే వేసామో అంత బెండ్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఇప్పుడు చూసినారంటే మనకు బెండ్ అయింది, అది మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే బెండ్ రేడియస్ అనే ఆప్షన్ ఉంది. బెండ్ రేడియస్ మనం ఎంత ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని రేడియస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఒక 5000 ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది బెండ్ రేడియస్.
దీని యొక్క లెంత్ని బేస్ చేసుకొని అది టోటల్ బెండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. లేదు బెండ్ రేడియస్ అవసరం లేదంటే మీ దగ్గర ఏదైనా ఒక యాక్సిస్ ఉన్నిందంటే యాక్సిస్ని బేస్ చేసుకొని రివాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే 360 డిగ్రీస్ బెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. మళ్ళీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ముందు సెలెక్ట్ చేసినారే ఫ్రంట్ ఫేస్, ఆ ఫేస్ని రొటేట్ చేసుకొని వెనకాల ఉండే ఫేస్ని సెలెక్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా 360 డిగ్రీస్ రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే జస్ట్ టైర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చాను. జస్ట్ మనకి టైర్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు కావాలంటే మీరు ఈ ఫేస్ని షెల్ చేసేయండి. షెల్ కమాండ్ తీసుకుంటాను. ఏ ఫేస్ అయితే రిమూవ్ అవ్వాలో ఆ ఫేస్ని సెల్ చేయండి. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి. అండ్ దెన్ ఓకే ఇచ్చేయండి. జస్ట్ మనకు ఒక టైర్ షేప్లో క్రియేట్ అయిపోతుంది. ఇదే మీరు క్యాటియాలో అంతా చేయాలనుకుంటే దాన్ని ప్రాజెక్ట్ చేయడం అలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మీరు ఈజీగా టైర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా బాగా విజిబిలిటీ కావాలంటే షాడో విడ్త్ ఎడ్జెస్ క్లిక్ చేయండి. ఇంకా బాగా మీకు ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్నీ మీకు డిస్టర్బెన్స్గా ఉంది, అవన్నీ హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ XY అనే ఆప్షన్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. యాక్సిస్ సిస్టమ్ అన్నీ ఆఫ్ చేసుకోవాలంటే క్లిక్ చేసి అన్నీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి టైర్ షేప్లో క్రియేట్ అయింది. ఇలా మీకు ఏదైతే కావాలో ఆ షేప్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది టొరాయిడల్ బెండ్. నెక్స్ట్ మనం చూసినామంటే ఇవన్నీ Ctrl+Z ఇస్తున్నాను. బ్యాక్ వచ్చేసాం. జూమ్ ఫిట్. ఈ స్కెచ్ కూడా అవసరం లేదు కాబట్టి స్కెచ్ కూడా తీసేస్తున్నాను. మళ్ళీ నాకు ప్లేన్స్ అన్నీ కనిపించడం లేదు, ప్లేన్స్ అన్నీ విజిబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏముంది మనకి స్పైనల్ బ్లెండ్. స్పైనల్ బ్లెండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్కెచ్ని బేస్ చేసుకొని మన ఎక్స్ట్రూడ్ని బెండ్ చేసుకోవడం. అక్కడేమంటే 360 డిగ్రీస్ బెండ్ అయిపోయింది. ఇక్కడేమంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని బెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటాం. దీని యొక్క టోటల్ లెంత్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేశానంటే ఇక్కడ ఫిల్లెట్ కూడా చేసుకుంటున్నాను. ఫిల్లెట్ ఈ లైన్కి ఫిల్లెట్, ఈ లైన్కి ఫిల్లెట్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు నాకు టోటల్ లెంత్ కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంది 2 పాయింట్ క్లిక్ చేసి మౌస్ని కింద పెట్టి మిడిల్ బటన్ క్లిక్ చేయండి. 786 mm ఉంది, నేను 800 పెడుతున్నా. ఓకేనా. ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఇప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కెచ్, సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే స్టార్ట్ పాయింట్ దీనికి ఈక్వల్గా ఉండాలా. ఎక్స్ట్రూడ్ మిర్రర్ ఎక్స్టెండ్ కావాలంటే మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకోండి. మిర్రర్ ఎక్స్టెండ్ అవసరం లేదు. ఆప్షన్స్లోకి వెళ్ళేసి బైండ్ అనేది సెట్ చేసుకుంటాను. బ్లెండ్, ఇందులో కూడా బ్లెండ్, ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్లో స్పైనల్ బ్లెండ్లోకి వెళ్ళేసి రెఫరెన్స్, ఫస్ట్ బెండ్ జామెట్రీ ఇదే కదా. అండ్ దెన్ ఏదైతే స్ప్లైన్ ఉందో ఆ స్ప్లైన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఈ యారో మార్క్ని క్లిక్ చేయండి. బెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ యారో మార్క్ని కంపల్సరీ క్లిక్ చేయాలా. ఓకేనా. మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఈ రెక్టాంగిల్ని ఇక్కడ డ్రా చేసుకొని మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. టోటల్ లెంత్ కింద ఉండే లెంత్ కన్నా ఈ లెంత్ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెండ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా. లెంత్ కొంచెం చూసుకోండి. లెంత్ కానీ మీరు కరెక్ట్గా పెట్టకపోతే ఈ బెండ్ అనేది మీకు క్రియేట్ అవ్వదు. ఓకేనా. స్పైనల్ బ్లెండ్ అయితే అర్థమై ఉంటుంది. ఓకే ఇస్తున్నాను. ఆటోమేటిక్గా స్పైనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ Ctrl+Z ఇస్తున్నాను.
బ్యాక్ వస్తున్నాను. ఇంజనీరింగ్లో నెక్స్ట్ టైం ఉంది కాస్మెటిక్ స్కెచ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. జస్ట్ ఒక రెక్టాంగిల్ ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్, ఓకే, ఎక్స్ట్రూడ్, ఓకే. నెక్స్ట్ ఏముందంటే కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూ, ఈ మూడు ఎలా యూస్ అవుతుంది అంటే ఓన్లీ అది లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మీరు కాస్మెటిక్ స్కెచ్ యూస్ చేసి ఏదైనా డిజైన్ చేసినారంటే దాన్ని ఎక్స్ట్రూడ్ కానీ ఫీచర్స్ ఏది అప్లై చేయలేం, జస్ట్ అది స్కెచ్ లాగానే ఉండిపోతుంది. కాస్మెటిక్ అనేసి ఉండేదాన్ని సేమ్ అంతే. కాస్మెటిక్ స్కెచ్ యాక్టివేట్ చేశాను. ఏ ఫేస్లో కావాలో, నాకు ఈ ఫేస్లో కావాలా స్కెచ్. మీరు టెక్స్ట్ రాసినా ఏం చేసినా జస్ట్ అది స్కెచ్గానే ఉండిపోతుంది. మీరు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసే ట్రై చేసినా కానీ ఎక్స్ట్రూడ్ అనేది ఏం ఫీచర్స్ కానీ దానికి అప్లై అవ్వదు. చూడండి కాస్మెటిక్ స్కెచ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్కెచ్ని కావాలంటే క్లిక్ చేసుకోండి. ఈ స్కెచ్ని క్లిక్ చేసుకున్నాను. చూడండి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షనే లేదు. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేసినా కానీ రాదు మనకి. ఓకేనా, లాస్ట్ వరకు స్కెచ్గానే ఉండిపోతే దాన్ని కాస్మెటిక్ స్కెచ్ అంటారు. నెక్స్ట్ ఏముంది కాస్మెటిక్ గ్రూ. ఏదైనా ఒక హోల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. హోల్ ఈ ఫేస్లో కావాలా, గ్రిప్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క ఇవన్నీ చూడకపోతే ఫస్ట్ ఈ క్లాసెస్ అన్నీ చూసేసి మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, ఇప్పుడు దీనికి కాస్మెటిక్ థ్రెడ్ అనేది అప్లై చేయాలా. కాస్మెటిక్ థ్రెడ్, ఆ సర్ఫేస్ని క్లిక్ చేయండి. డెప్త్ క్లిక్ చేసుకొని జస్ట్ అప్ టు ఎంతవరకు డెప్త్ అయితే మీకు కావాలో ఆ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. అంత డెప్త్ వరకు క్రియేట్ అయిపోతుంది. అండ్ దెన్ స్టార్ట్ థ్రెడ్, ఈ ఫేస్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఎండ్ అక్కడ వరకు ఉండాలనేసి డైరెక్షన్ అయితే ఇచ్చేసాను. హైట్ అనేది ఇప్పుడు కావాలంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు. అక్కడ డబుల్ లైన్ లాగా కనిపిస్తుంది చూసారా, అదే థ్రెడ్ అనేసి అర్థం. ఓకేనా, మళ్ళీ స్టిక్ చేసినారంటే మీకు కాస్మెటిక్ థ్రెడ్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు కంపెనీస్కి అంతా వెళ్ళినారంటే ఓన్లీ ఇలాంటి థ్రెడ్స్ మాత్రమే యూస్ చేస్తారు. హెలికల్ స్వీప్, వాల్యూమ్ హెలికల్ స్వీప్స్ అన్నీ యూస్ చేసి థ్రెడ్స్ అయితే ఇండికేట్ చేయరు. ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రైట్ క్లిక్, డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూసినారంటే నెక్స్ట్ ఏముంది కాస్మెటిక్ గ్రూ అనే ఆప్షన్ ఉంది. కాస్మెటిక్ గ్రూ యాక్టివేట్ చేసుకుంటాను. ఏ ఫేస్లో అయితే కావాలో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఏ సెకండ్. డన్. ప్లేన్ని బేస్ చేసుకొని ఏ ప్లేన్ అయితే ఈ ప్లేన్ని బేస్ చేసుకొని ఓకే, డిఫాల్ట్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. జస్ట్ అక్కడ ఒక గ్రూవ్ ఉందని ఇండికేట్ చేస్తుంది అంతే. జస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. మిడిల్ మౌస్ బటన్ ఓకే ఇచ్చినారంటే హాఫ్ రెక్టాంగిల్ వెళ్ళిపోతుంది. అదే అక్కడ గ్రూవ్ ఉందని ఇండికేట్ చేస్తుంది. జస్ట్ ఇండికేషన్ పర్పస్ కోసమే, దాన్ని మీరు మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోలేరు. ఓకేనా, దీన్నే కాస్మెటిక్ గ్రూవ్ అంటారు. మ్యాక్సిమం అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే డిజైన్డ్ ఏరియా అంటే ఒక బౌండరీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోకేట్లో అయితే రీజన్ కమాండ్ చూసింటారు, సేమ్ అదేలాగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో వెళ్తున్నాను. డిజైన్డ్ ఏరియాలో కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని ఎడ్జెస్ అయితే కావాలో అన్ని ఎడ్జెస్ క్లోజ్డ్ ఆబ్జెక్ట్గా క్లోజ్ చేసే వరకు ఎడ్జెస్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే క్లోజ్ చేస్తే ఇది ఒక బౌండరీ లాగా క్రియేట్ అయిపోతుంది. నాకు ఇది కూడా కావాలి కాబట్టి ఇది ఇలా క్లోజ్ చేస్తున్నాను నేను. చూడండి, క్లోజ్ చేసి ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకొని సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఒక సర్ఫేస్ క్రియేట్ అయింది చూడండి. లేకపోతే మీకు ఈ పోర్షన్ వరకే కావాలనుకుంటే సేమ్ అదే ఇంజనీరింగ్లో డిజైన్డ్ ఏరియా, ఫస్ట్ ఎడ్జ్, కంట్రోల్ పట్టుకోండి, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. చూసినారంటే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినారంటే అక్కడ ఒక సర్ఫేస్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఒక్క ఫేస్ వదిలేసి మిగతా అన్ని సర్ఫేస్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆ హోల్ని డిలీట్ చేసి ఉంటే మిగతా అన్ని కూడా మనకి ఈజీగా క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి చూసేలా ఉంటే చూడండి, కంట్రోల్ Z ఇస్తున్నాను అన్ని.
హోల్ కూడా తీసేస్తాం. ఇంజనీరింగ్ డిజైన్ ఏరియా ఫస్ట్ లైన్ కంట్రోల్ పట్టుకొని సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకేనా? ఇలా రెండిటికి చైన్ లింక్తో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ సర్ఫేస్గా కన్వర్ట్ అవుతాం. చూడండి, మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడి వరకు ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, లేదు ఒక్కొక్క ఫేస్ మాత్రమే కావాలంటే ఒక్కొక్క ఫేస్ మాత్రమే చేసుకోవచ్చు. జస్ట్ డిజైన్డ్ ఏరియా, డెసిగ్నేటెడ్ ఏరియా కంట్రోల్ పట్టుకోండి, 2, 3, 4. ఓకే, దానికి ఉండే చైన్ లింక్స్తో పాటు సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అదే ఇంజనీరింగ్లో వెళ్తున్నాను. ఈ క్యాడ్ ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. ఈ క్యాడ్ క్లిక్ చేసినారంటే కూడా సేమ్ అదే ఆప్షన్స్ ఉంటుంది. మదర్ బోర్డ్స్ అలాంటిది ఇక్కడ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడి నుంచి డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది క్లోజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంజనీరింగ్ లాటైస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎందుకు యూస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షెల్ చేస్తాం. షెల్ కమాండ్, ఒక ఫేస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి లాటైస్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. ఇది కూడా మ్యాక్సిమం యూస్ అయితే చేయము, జస్ట్ ఎలా ఉంటుందని చూసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి 2.5D పెట్టుకుంటున్నాను. ఆ ఫేసెస్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అవుతూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే ఇవ్వండి. డిఫైన్, దాన్ని కావాలంటే మూవ్ చేసేయండి, ఇక్కడ రాకూడదు అది. బీమ్స్ లాగా పెడుతున్నాను. జస్ట్ లాటైస్ అంటే ఇలాంటిది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎన్ని అయితే కావాలో అన్ని ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఓకే ఇచ్చినారంటే లాటైస్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తగినట్లు ఆబ్జెక్ట్ ఉంటే క్రియేట్ అయి ఉంటుంది. జస్ట్ ఇది నెక్స్ట్ టైం చూస్తాం ఇది ఎలా వస్తుంది అనేసి. దీన్ని కూడా ఈ ఫేస్ కూడా రిమూవ్ చేస్తాం. షెల్ ఆల్రెడీ షెల్ ఉంది కదా, ఎడిట్, ఈ ఫేస్ కంట్రోల్ పెట్టుకొని ఈ ఫేస్, 2 ఫేస్ రిమూవ్ చేసినాను. ఓకే, ఇంజనీరింగ్లో లాట్ సైజ్ ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు మీకు ఎలా అయితే షేప్స్ కావాలో ఆ షేప్స్ అనేది క్రియేట్ చేసుకోండి. 2D 2.5D అంటే 2D లాగా స్కెచెస్ లాగా కనిపిస్తుంది. మీకు ఎలా అయితే కావాలో, లేదు 3D బీమ్స్ లాగానే కావాలనుకుంటే బీమ్స్ లాగా సెట్ చేసుకోండి. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎక్కువ డిస్టెన్స్లో వస్తుంది. ఓకేనా? అలాంటిది ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇంజనీరింగ్లో ఉండే ఆప్షన్స్లోకి వెళ్ళేసి లాట్ సైజ్లో క్రియేట్ చేసుకుంటాం. ఇంజనీరింగ్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయింది.